హలో అండి. ఈ వీడియోలో మనం SQL లోని వేర్ క్లాస్ ఎలా యూజ్ చేస్తారు, వేర్ క్లాస్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వేర్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ రికార్డ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ దోస్ రికార్డ్స్ దట్ ఫుల్ఫిల్ ద స్పెసిఫైడ్ కండిషన్. ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే వేర్ క్లాస్ రికార్డ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. వేర్ క్లాస్ ఈజ్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్స్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ అప్డేట్, డిలీట్ ఎక్సెట్రా. సో ఈ వీడియోలో నేను వేర్ క్లాస్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అండ్ వేర్ క్లాస్ అనేది అప్డేట్ అండ్ డిలీట్ లో ఎలా యూజ్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. కస్టమర్ ఐడి, నేమ్, ఆర్డర్ డేట్, టోటల్ సేల్స్, కంట్రీ. సో ఇప్పుడు నేను వేర్ క్లాస్ ని యూజ్ చేసి ఈ టోటల్ సేల్స్ అనేది 200 కంటే ఎక్కువ ఉన్న కస్టమర్స్ ని మాత్రమే రిట్రీవ్ చేసుకుంటాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కాలమ్ నేమ్ టోటల్ సేల్స్ is greater than 200. సో ఇప్పుడు నాకు 200 కంటే అబోవ్ ఉన్న టోటల్ సేల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో ఈ రికార్డ్స్ వీళ్ళ టోటల్ సేల్స్ 200 కంటే అబోవ్ ఉన్నాయి. సో సిమిలర్ గా లెస్ దెన్ ఇచ్చాను అనుకోండి. సో ఒకసారి కస్టమర్స్ టేబుల్ ని చూద్దాం. సో ఇక్కడ నేను టోటల్ సేల్స్ లెస్ దెన్ 200 ఇస్తున్నాను. సో ఈ క్వెరీ రన్ చేస్తే కస్టమర్స్ విత్ టోటల్ సేల్స్ లెస్ దెన్ 200 ఉన్న రికార్డ్స్ అన్ని డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చాను అనుకోండి, నేను టోటల్ సేల్స్ లెస్ దెన్ 120 ఇస్తున్నాను. 120 కంటే తక్కువ ఉన్న రికార్డ్స్ అన్ని నాకు అవుట్పుట్ లో వస్తాయి. అందులో 120 అనే రికార్డ్ ని కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ కస్టమర్. సో ఈ క్వెరీని రన్ చేద్దాం. టోటల్ సేల్స్ 120 కంటే తక్కువ ఉన్న రికార్డ్స్, ఇందులో 120 అనేది రికార్డ్ కూడా ఇంక్లూడ్ అయింది. సిమిలర్ గా నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 120 ఇచ్చాను అనుకోండి, 120 టోటల్ సేల్స్ ఉన్న రికార్డ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం వేర్ క్లాస్ ని బిట్వీన్ ఇన్ అండ్ లైక్ ఆపరేటర్స్ తో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఇన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ వాల్యూస్ విత్ ఇన్ ఎ గివెన్ రేంజ్. These values might be numbers, text or dates. So it includes beginning and end values. సో ఇక్కడ నేను ఈ ఆర్డర్ డేట్ అనే కాలంలో 7th July 2023 నుంచి 19th July 2023 మిడిల్ లో ఉన్న ఆర్డర్ డేట్స్ అన్ని రిట్రీవ్ చేసుకోవాలి. అంటే ఈ రేంజ్ ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ బిగినింగ్ అండ్ ఎండ్ వాల్యూస్. బిగినింగ్ వాల్యూ అంటే 7th July 2023 నుంచి ఎండ్ వాల్యూ 19/7/2023 అనే డేట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సో దానికి క్వరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ ఆర్డర్ డేట్ బిట్వీన్. సో బిట్వీన్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఈ ఆర్డర్ డేట్ ని నేను ఇలాగే కాపీ పేస్ట్ చేస్తాను. అండ్ 19th July 2023. సో ఇప్పుడు ఈ క్వెరీని రన్ చేస్తే మనకి ఈ రేంజ్ లో ఉన్న, అంటే ఇక్కడ నుంచి 7th July 2023 నుంచి 19th July 2023 లో ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో చూడండి 7th July 2023. సో ఇదంతా జూలై అండ్ 19th July 2023. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వేర్ క్లాస్ ని ఇన్ ఆపరేటర్ తో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఇన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ కండిషన్ దట్ చెక్స్ ఫర్ ఏ వాల్యూ విత్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ వాల్యూ. సో ఈ ఇన్ ఆపరేటర్ లో మనం లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ వాల్యూస్ ఇస్తాము. సో ఈ ఎగ్జాంపుల్ ని క్వెరీ రాసి చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్స్ అనే టేబుల్లో కంట్రీ ఉంది కదండి. సో వేర్ కంట్రీ ఇన్. సో ఇప్పుడు నేను ఇన్ ఆపరేటర్స్ యూజ్ చేసి లిస్ట్ ఆఫ్ కంట్రీ నేమ్స్ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చైనా అండ్ ఇండియా అండ్ స్పెయిన్ ఇస్తున్నాను విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్ లో. ఈ క్వెరీ నాకు ఏం డిస్ప్లే చేస్తుందంటే ఓన్లీ రికార్డ్స్
ఈ చైనాకి అండ్ ఇండియా అండ్ స్పెయిన్ కంట్రీస్ కి సంబంధించిన రికార్డ్స్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఒకసారి ఈ క్వెరీ రన్ చేస్తాను. సో ఇక్కడ మీరు కంట్రీ నేమ్ అబ్జర్వ్ చేయండి. ఇండియా, చైనా, స్పెయిన్ నుంచి మాత్రమే మనకు రికార్డ్స్ వచ్చాయి. సో అండ్ నెక్స్ట్ వేర్ క్లాస్ ని లైక్ అనే ఆపరేటర్ తో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. Like operator is used to perform pattern matching on column values. So it allows you to retrieve rows based on specified pattern on substring. నేను కస్టమర్ నేమ్ లో ఓన్లీ జే లెటర్ తో స్టార్ట్ అయిన కస్టమర్ నేమ్ ని మాత్రమే రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కస్టమర్ నేమ్ కాలమ్ నేమ్ ఇచ్చేసి అండ్ లైక్ ఆపరేటర్ యూజ్ చేసి సింగిల్ కొటేషన్స్ లో సో నేను జే అనే కస్టమర్ జే అనే లెటర్ తో స్టార్ట్ అయ్యే కస్టమర్ ని మాత్రమే రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాను. సో జే అని ఇచ్చేసి పర్సంటేజ్ సింబల్ ఇస్తాను. కేస్ ఇన్సెన్సిటివ్ కాబట్టి స్మాల్ లెటర్ ఇచ్చినా కూడా పర్వాలేదు. సో ఈ క్వెరీని నేను రన్ చేస్తే ఓన్లీ కస్టమర్స్ ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ నేమ్ జే అనే లెటర్ తో స్టార్ట్ అవుతుందో ఆ కస్టమర్స్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. జాన్, జేన్ స్మిత్, జేసన్. అండ్ ఇంకోటి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారు వేర్ క్లాస్ లో చూద్దాం. సో ఇక్కడ కస్టమర్ ఐడీస్ మనకు 1 నుంచి 20 వరకు ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక క్వెరీ రాస్తాను. ఆ క్వెరీలో కస్టమర్ ఐడి 8 ని ఎక్స్క్లూడ్ చేస్తాను. సో నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ని యూజ్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ నాకు కస్టమర్ ఐడి 8 ఉన్న రో మాత్రమే ఎక్స్క్లూడ్ అయ్యి రిమైనింగ్ రోస్ అన్ని అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి. సో ఈ క్వెరీని రన్ చేస్తే ఇక్కడ చూడండి అవుట్పుట్ టేబుల్లో కస్టమర్ ఐడి 8 అనేది ఎక్స్క్లూడ్ అయింది. సో ఈ టాపిక్ లో వేర్ క్లాస్ ని యూజ్ చేయడానికి నేను యూజ్ చేసిన శాంపుల్ డేటా కస్టమర్ టేబుల్ ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.